నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సొంత పార్టీ నేతలపై కక్ష సాధింపునకు దిగారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఎదురు తిరిగారని ఇద్దరు నేతల ఇల్లు కూల్చివేయించారు. నిన్న టీడీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇటీవల టీడీపీకి చెందిన మరో కార్యకర్త ఆ పార్టీ నుంచి జనసేనకు మారాడు. ఈ క్రమంలో వారిద్దరి ఇళ్లను అధికారుల ద్వారా కూల్చివేయించారు. ఇదెక్కడి అన్యాయమని బాధితులు లబోదిబోమంటున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ అందుబాటులో ఉన్నారు. లోకేష్, చెప్పండి, ఎంత అప్రజాస్వామికం, ఎంత అన్యాయం? సొంత పార్టీ నేతలపైనే రివెంజ్ కు దిగడం, వారి ఇల్లు కూల్చివేయించడం ఏంటి లోకేష్? దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పి, అదేవిధంగా మరో వ్యక్తి టీడీపీ పార్టీ నుంచి కూటమిలో ఉండేటువంటి మరో పార్టీ అయినటువంటి జనసేనలోకి షిఫ్ట్ అయ్యాడు అని చెప్పి కూడా కేవలం ఈ రెండు కారణాలతోనే వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఇళ్లను కూల్చివేసినటువంటి అతి దారుణమైనటువంటి ఘటన జరిగింది. అయితే స్పాట్లో నేను ఇక్కడ ఉన్నాను. ఏదైతే నెల్లూరు రూరల్లో ఉండేటువంటి లేక్ వ్యూ కాలనీలో ఉండేటువంటి 6వ వీధిలో ఉన్నటువంటి ఈ ఇల్లులు ఏదైతే కూల్చివేయబడ్డాయో ప్రస్తుతం చాలా క్లియర్గా మనము సాక్షి కెమెరాలో చూడొచ్చు. అయితే ఈ ఇల్లులు అన్నీ కూడా కూల్చడానికి కారణము ఇరిగేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది అని చెప్పి కూడా అధికారులతో స్థానిక ఎమ్మెల్యే చెప్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఇల్లుకి ఆనుకొనే కావచ్చు, వెనుక వైపు కావచ్చు, ముందు వైపు కావచ్చు, ఇంకా లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, చాలా వందల కొద్ది ఇల్లులు ఇవన్నీ ఇరిగేషన్ ల్యాండ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని ఏళ్లుగా కూడా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాస్తవ్యులు, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు కూడా ఉండేటువంటి పరిస్థితి. అయితే ఆ ఇళ్లను వేటిని కూడా టచ్ చేయకుండా కేవలము 2 ఇళ్లను మాత్రమే కూడా ఈరోజు వేకువజామున 2 ప్రొక్లైనర్ను తీసుకొని వచ్చి భారీ పోలీసు బృందాల సమూహంలో వాళ్ళ రక్షణలో ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా ఖాళీ చేయించి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించి అతి దారుణంగా ఈ 2 ఇళ్లను కూల్చివేసినటువంటి ఘటన జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే బాధితులు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి, తమ ఇంట్లో ఉండేటువంటి సామాగ్రిని కూడా బయటకు తీయడానికి కూడా సమయం ఇవ్వలేదు. పూర్తిగా ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా మంచము, ఇంకా వగేరా సామాన్లు అన్నీ కూడా బీరువాలతో పాటు ఇక్కడే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటితో పాటు కూడా ఇళ్లను కూల్చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బాధితులు కూడా ఉండేటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు కూల్చివేయడం జరిగింది? ఇల్లు మాదేనండి. మేము నైట్ ఇక్కడ పడుకొని నిద్రపోతున్నాము. పోలీసులు, అధికారులు అందరూ వచ్చి జేసీబీతో ఆ గోడలను అలా తాకుతుంటే సౌండ్ వచ్చేసరికి మేము వచ్చాము. ఏందో సౌండ్ వస్తుందని చెప్పి మేము బయటకు వచ్చి పోలీసులను అడుగుతున్నాం. వాళ్ళు మాకు ఏ సమాధానం చెప్పకుండా మమ్మల్ని ఇద్దరిని లాక్కొని నా బిడ్డల్ని రోడ్లో వదిలేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా బయటే నిలబెట్టేసి మమ్మల్ని బెదిరించారు. మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు వచ్చినా, మీకు అడ్డం వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా మేము మిమ్మల్ని వాళ్ళు ఎవరిని రానివ్వు, మేమే మీకు ఏ సహాయం మేము అందనివ్వని చెప్పి మమ్మల్ని బెదిరించి ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు సార్. మా ఇల్లు మొత్తం కూల్చేసి నా బిడ్డల్ని ఈదులో వేసేసారు సార్. ఈరోజు ఈ అక్కలు వస్తే ఈ అక్కల మీద కూడా వచ్చేస్తున్నారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా అసహ్యంగా మాట్లాడుతున్నారు సార్. మమ్మల్ని ఏదైనా న్యాయం చేయండి సార్. మాకు ఏంటి అని పోలీసులను అడిగేదానికి కూడా లేదు. మాకు న్యాయం ఉందంటే పోలీసుల దగ్గరికే కాదు సార్ మేము పోతాం. పోలీసు వాళ్ళు ఇలా చేస్తే మేము ఎవరికి పోవాలి సార్? అసలుకి మాకు అర్థం కావట్లేదు. మాకు న్యాయం చేయండి సార్. ఇదంతా ఎమ్మెల్యే గారే చేపిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఆయనతో పాటు ఉన్నోళ్ళే దగ్గరుండి ఇది చేపించారు సార్. మాకు మా ఒక్క ఇల్లే కాదు, ఇక్కడంతా ఇవే ఇల్లు. ఈ ఒక్క ఇల్లు మీద ఎందుకు ఇలా కక్షలు? మేము జనసేన పార్టీలో ఉన్నోళ్ళమే, అక్కతో పాటు తిరిగిన వాళ్ళమే సార్. అందుకని ఇది కక్షతోటి జరిగింది సార్. ఇది ఈరోజు నేను నా బిడ్డలు మా ఆయన ఈదుల్లో పడిపోయాను సార్. మాకు న్యాయం చేయండి సార్. ఏం జరిగింది భయ్య? అసలు ఎందుకు కూల్చివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? ముందస్తు సమాచారం కానీ, నోటీసులు కానీ ఏమైనా ఇచ్చారా? సార్, నేనేమంటే ఇది జనసేన పార్టీ నాయకులు ఉంటాను సార్. జనసేన పార్టీలో ఉంటాను. మేమేంటంటే ఎమ్మెల్యే కాడికి మేము ఎప్పుడు పాలేదు సార్. మేము అది కక్షవేరంగా నేను పాత మాజీ కార్పొరేటర్తో నేను ఉంటాను సార్. అతను పక్కా టీడీపీ. నేను అతనితో ఉంటానని చెప్పి యాంటీగా ఇక్కడ ఉండే కార్పొరేటర్లతో వెళ్ళొచ్చి నన్ను వ్యతిరేకంగా మాట్లాడి, నేను జనసేన సైనికులు నువ్వేం తిరిగేది, నువ్వు టీడీపీలోకి రావాలి కదా, నువ్వేంది అది ఇది అని చెప్పి నీదంతా నువ్వెంత అన్నట్టు మాట్లాడారు సార్ నన్ను. మాజీ టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ది ఆయన కూడా బాధితుడు. ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. అన్న, ఏం జరిగింది అసలు? మీ ఇల్లు కూడా ఎందుకు కూల్చివేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి? సార్ ఏం లేదు సార్, మనము చాలా స్ట్రాంగ్ టీడీపీ కార్యకర్తని.
ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళ కోసం మా సొంత ఇళ్లల్లో కూడా గొడవలు, మా బ్రదర్ వైసీపీలో ఉంటే కూడా వీళ్ళ కోసం నేను సొంత అన్నని గొడవ కాకుండా వీటిల్లో వాళ్ళని కొట్టిన పరిస్థితి. అంటే అంత కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ. ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు జేసీబీ నాలుగు పోలీస్ జీపులు, ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ పోలీసు మొత్తం వచ్చేసారు. నేను హుటాహుటిని వచ్చా. ఏం సార్ ఏం జరుగుతుందంటే, కొట్టేయాలా ప్రశాంత్ గారు. ఎందుకు సార్ ఏం తప్పు జరిగింది నాకు తెలియదు అంటే, లేదు కొట్టేయాల్సిందే, ఇది ఇరిగేషన్ ల్యాండ్. ఎస్, ఇట్ ఈస్ ఇరిగేషన్ ల్యాండ్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా చెప్తాను కదా, ఇట్ ఈస్ ఇరిగేషన్ ల్యాండ్. ఓకే, ఇప్పుడు ఒక పని చేయండి, మీరు న్యాయం చేయాలనుకుంటున్నారు పేదలకి, తప్పులే, వెల్ అండ్ గుడ్, మొత్తం సర్వే చేయించండి, వీళ్ళందరికీ న్యాయం చేయండి, వేరే ఎక్కడ మంచి ఇల్లు ఇప్పించండి, మేము వీ విల్ సపోర్ట్. ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఈ ఇరిగేషన్ ల్యాండ్కి సంబంధించి? 2000 ఇల్లులు ఉంటాయి సార్. 2000 గడప ఉంటుంది. అంటే మీ నీలగిరి సంఘం నుంచి డైకాసూర్ దాకా 2000 గడప ఉంటుంది సార్. ఈ 2000 ఇళ్లలో కేవలం 2 ఇల్లులు మాత్రమే కూల్చివేయడం వెనక కారణం ఏంటి? నిన్న నాకు మీతో మాట్లాడాలంటే కూడా అక్కడ మేము పర్మిషన్ తీసుకుని వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి అక్కడ మమ్మల్ని రానివ్వరు ఆఫీసులో. సరే, అన్నాళ్ళకి మంచిగానే పత్రికాముఖంగానే మన పార్టీ పరిస్థితులు బాగలేవు, ఈ విధంగా అందరు మనల్ని ఇది చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళతో పత్రికాముఖంగా నేనేం అనలా, పార్టీని తిట్టలేదు, వాళ్ళని తిట్టలేదు, మనలో జరుగుతున్న లోపాల గురించి చెప్పాను అంతే. కరెక్ట్గా మరుసటి రోజు 5 గంటలకి ధమాల్. సో అది చూసాం. ఏదైతే టీడీపీ పార్టీలో ఉండి జనసేన పార్టీలోకి షిఫ్ట్ అయినటువంటి ఓ వ్యక్తికి సపోర్ట్ చేశాడని చెప్పి మాజీ టీడీపీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ ఇంటితో పాటు పార్టీ మారినటువంటి హరీష్, అదేవిధంగా మరో వ్యక్తి సంబంధించినటువంటి ఇళ్ళ రెండింటిని కూడా నేలమట్టం చేసినటువంటి ఘటన చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని చెప్పి కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. బాధితులతో పాటు ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ విజువల్స్ చూస్తే కూడా చాలా క్లియర్గా అదే అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం నెల్లూరు రూరల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ బాధ్యతతో లోకేష్, సాక్షి టీవీ.